క్లౌడ్స్ కూడా ఎట్లా వచ్చినాయంటే లంబసింగిలో వచ్చినట్టే వచ్చినాయి మొత్తం. అంటే లంబసింగిలో వచ్చినట్టే వచ్చినాయి. బనానా, గ్లూకోండి, డ్రై ఫ్రూట్స్, కొక్కోలో ఏంది కొక్కో ఏంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే విన్నైనా రంగారెడ్డి వాళ్ళు మొత్తం చీటింగ్ ఆడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మా పాప వాళ్ళ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉంది. అయితే ఇది వాళ్ళ స్కూల్ వచ్చి రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ జీడి మెట్ల బ్రాంచ్. ఇక్కడ నుంచి వీళ్ళు సంగారెడ్డిలో అయితే కండక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి అన్ని బ్రాంచెస్ కలిసి సంగారెడ్డిలో అక్కడ ఉన్న బ్రాంచ్లో స్పోర్ట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ 6 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాం. తనని డ్రాప్ చేసి వచ్చిన నేను. ఇది వచ్చిన తర్వాత ఇంట్రొడక్షన్ అనేది తీసిన నేను. యాక్చువల్గా స్కూల్లో కూడా కొన్ని వీడియోస్ కవర్ చేయాలని అనుకున్నాను, బట్ పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే చాలా రష్లో ఉన్నారు అందరూ. అప్పటికే లేట్ అయిపోయింది. సో అక్కడ నుంచి సంగారెడ్డి లాంగ్ వెళ్ళాలి కాబట్టి కొంచెం వాళ్ళ హడావిడిలో ఉండే. మేము కూడా కాస్త వెయిట్ చేసి ఇంకా చలి ఉండే బాగా చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. మేము మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు చాలా కంప్లీట్ ఫాగ్ ఉండే. ఎలా చల్లగా ఉంది వాతావరణం. విలేజ్ లాగా ఉంటుంది కాబట్టి చెరువు ఉంది మా ఏరియాలో. అక్కడ క్లౌడ్స్ కూడా ఎట్లా వచ్చినాయంటే లంబసింగిలో వచ్చినట్టే వచ్చినాయి మొత్తం. మీరు చూస్తే అక్కడ కూడా ట్రై చేసినా కవర్ చేయడానికి, కానీ మా పాప ఉండడం వల్ల ఎక్కడ ఆగలేకపోయినాం. తను ఆల్రెడీ అప్పటికే ఫ్రీజ్ అయిపోయింది బైక్ మీద కదా. సో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసిన, అది కూడా. సో మిగతాదంతా వీడియోలో చూడండి. థ్యాంక్ యూ. ఎక్కడికి రెడీ? స్కూల్కి. వేర్ ఆర్ యూ గోయింగ్? స్పోర్ట్స్ సంగారెడ్డి. ఎన్ని సంగారెడ్డిలో? స్పోర్ట్స్కి. సో నువ్వు దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నావు? కొక్కోలో. ఏంది? కొక్కో కాదు. సో ఏంటి? బనానా, గ్లూకోండి, డ్రై ఫ్రూట్స్. అంతేనా? బాక్స్ ఏం తీసుకోవాలి? అది తీసుకోబోతున్నా. వాటర్ బాటిల్, 2 snacks బాక్స్, 1 lunch బాక్స్. స్పూన్ పెట్టుకున్నా? అందులో ఉంది. ఓకే. ఇక చూడు వెళ్తుంది అక్క. బాయ్ చెప్పు. ఇంకో ఇక్కడ బాయ్ చెప్పినా. బాయ్. దేవకి పరమానందం కృష్ణ జగద్గురు శ్రీరామ రామ రామేతి రమే రమే వరవ రక్షణామ తత్తుజ రామ రామ వరవనే. సో స్టార్ట్. రెడీయా? చెప్పింది బ్యాగ్. 6 o'clock అయితే మేము బయలుదేరినాం. బయటకు వచ్చి చూస్తే అప్పటికి కూడా ఇంకా తెల్లారలేదు. మొత్తం చీకటే ఉంది. దాంతోపాటు ఫుల్ చలి, ఇంకా ఫాగ్ పడుతుంది. అప్పటి వరకు స్వెటర్ వేద్దాన్న మా పాప వెంటనే స్వెటర్ వేసుకొని ఇయర్ మఫ్స్ కూడా పెట్టేసుకుంది. చూడండి బయట ఇంకా సన్ రైజ్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక అప్పుడే మేము ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి బయలుదేరిపోయినాం. నేను ఇందాక చెప్పిన ఇక్కడే చెరువు ఉంటుంది, అక్కడ కనిపించేది చెరువు. అక్కడ క్లౌడ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. వీడియోలో సరిగా క్లారిటీ రాలే. దగ్గరికి వెళ్ళి తిద్దామంటే టైం లేకుండే. సో వెళ్ళిపోయి స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇదే స్కూల్, రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది స్కూల్ బిల్డింగ్. ఇంకా ఇక్కడ డ్రాప్ చేసి మా పాపని స్కూల్ వరకు వెళ్ళి దింపేసినాం. గేమ్ ఏది ఆడుతున్నావు? స్పోర్ట్స్ సేమా? ఇంకేం లోపలికి
వీడియో చేస్తా. సో మీ 3 సేమ్ గేమా? సేమ్ గేమ్. ఖోఖో. నువ్వు కూడా ఖోఖోనా? సేమ్. ఓకే. సో అక్కడ బాయ్ చెప్పేసి మేము బయటికి వచ్చేసినాం. బయటకు వచ్చి అక్కడ ఒకసారి వెయిట్ చేసి అక్కడే మా ఫ్రెండ్ కలిసిండే, వాళ్ళ బాబుని కూడా డ్రాప్ చేయడానికి వచ్చిండు. తను నేను కలిసి మాట్లాడుతూ బస్సెస్ వచ్చే వరకు వెయిట్ చేసినాం. బస్సెస్ రాగానే ఇంకా మా ఫ్రెండ్ కూడా బయలుదేరుతా అన్నాడు. సో ఇతనే మా ఫ్రెండ్ శ్రీహరి. అరే పేరెంట్స్ కూడా తెలవాలి కదా అందరు వస్తున్నట్టు వీడియో. సో తను వెళ్ళిపోగానే నేను కూడా బయలుదేరదామని వచ్చేసిన. స్టూడెంట్స్ కూడా అందరూ బస్సెస్ ఎక్కిరు. ఇక వాళ్ళు బయలుదేరారు. నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ వివేకానంద స్వామి స్టాచ్యూ ఉంది. సో అది కూడా కవర్ చేస్తున్నాం. అయిపోయిందా? విన్ అయినా? సంగారెడ్డి వాళ్ళు మొత్తం చీటింగ్ ఆడుతున్నారు. నువ్వు ఆడలేక సంగారెడ్డి వాళ్ళని చీటింగ్ కట్టున్నావు? కాదు, ఇగో ఇట్లా స్ట్రైట్ పోయి ఇట్లా పోతే ఫౌల్ అంట. సంగారెడ్డి మొత్తం చీటింగ్, మీరు మొత్తం ఏడ్చిర్రు మరి మా ఫ్రెండ్స్. ఎందుకు అవుట్ అయినామని. అవుట్ అయితే ఏడుస్తారా? ఫౌల్ చేస్తుర్రు, మొత్తం చీటింగ్ ఆడుతున్నారు.